హాయ్ అండి, వెల్కమ్ టు రాధి ఛానల్. స్వాగతం సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నానండి. ఏం లేదండి, మీకు స్టోరీస్ చెప్పి చాలా రోజులైంది కదా, అందుకని ఒక స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అది చాలా పెద్ద స్టోరీ అండి. దాన్ని పార్ట్స్గా చేసి మీకు చెప్తాను. చాలా బాగుంటుంది, వినండి. ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఆ స్టోరీ పేరు స్నో వైట్ మరకుజ్జు. ఏంటి, ఇదేదో కొంచెం వెరైటీగా ఉందనుకుంటున్నారా? అవునండి, మన వైపు ఉన్న స్టోరీస్ కాదు. సో కానీ దీనికి సంబంధించి మన వైపు కూడా ఒక స్టోరీ ఉంది. అది కొంచెం పెద్దవాళ్ళకి అర్థమవుతుంది. ఇది కూడా పెద్దవాళ్ళు పిల్లలు వినొచ్చు. పిల్లలకి బాగుంటుంది కొంతవరకు. ఇంచుమించు దానికి రిలేటెడే అనమాట. వీలైతే నేను మీకు ఆ స్టోరీ కూడా తర్వాత చెప్తాను. ఇది మాత్రం ఇప్పుడు స్నో వైట్ మరగుజ్జులు అనమాట. ఇది మన వైపు సంబంధించిన స్టోరీ అయితే కాదు, వేరే కంట్రీస్, చైనా ఆ టైప్ అనమాట. అట్లా దానికి సంబంధించిన స్టోరీస్ అండి. ఓకే, చెప్తాను. ఏం లేదండి, అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజు పాలిస్తున్నారు, ఆ దేశాన్ని పరిపాలిస్తున్నారు. రాజు రాణి చాలా బాగుంటారు. రాణిగారు అంటే చాలా మితమైన ప్రేమ రాజుగారికి. రాణిగారు చాలా అందగత్తె, చాలా చురుకైనది, చాలా కలివిడిగా అందరినీ చాలా బాగా చూసుకుంటారు. మహారాణి అన్న గర్వం ఏమాత్రం ఉండదు. తన చెలికత్తల్ని కానీ తన దగ్గర ఉన్న ఆయాలను కానీ చక్కగా చూసుకుంటూ ఉంటారన్నమాట. అయితే వారికి ఒకటే ఒక లోటండి, పిల్లలు లేరన్నమాట. సంతానం కలగలేదు. వాళ్ళకి అదే దిగులు, అదే ఆలోచిస్తూ చాలా పూజలు వ్రతాలు అన్నీ చేస్తారు ఆ దంపతులు ఇద్దరు కలిసి. అయితే ఒకరోజు ఏమైంది, అది బాగా మంచుకాలం, బాగా మంచు పడుతుందన్నమాట. రాణిగారు ఏమీ ఊసిపోక ఒక కిటికీ దగ్గర, తన రాజభవనంలో ఒక కిటికీ ఉంటుంది, ఆ కిటికీ దగ్గర కూర్చొని స్వెటర్ అల్లుతున్నారు. తనకి పాప పుట్టని బాబు పుట్టని ఎవరికైనా సరే పనికొస్తుంది, లేదు ఏమీ తోయట్లేదు అని చెప్పి ఆ రాణిగారు స్వెటర్ అల్లుకుంటూ ఉన్నారండి. స్వెటర్ అల్లుతూ ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా ఒక మంచు తునక వచ్చి ఆ కిటికీ వైపు పడింది. అదీగాక ఆ ప్లేస్ అంతా చాలా మంచుతో కప్పబడి ఉన్నదన్నమాట. అసలు ఆకాశంకి భూమికి తేడా లేదన్నట్టుగా మంచు అంతగా కప్పబడి ఉన్నది. అసలు ఆ దృశ్యం చూసి ఆవిడ చాలా మైమరిచిపోయిందనమాట. అసలు మంచు తునకలు ఎలా ఉన్నాయి, మంచు గడ్డలు కానీ, అసలు ఆ మంచు ఎంత తెల్లగా ఉంది అని చెప్పి ఆమె చాలా పరవశించిపోతూ అదే ధ్యాసలో ఉండి అదే ఆలోచిస్తూ ఆవిడ స్వెటర్ని కుడుతుంది. కుట్టేసరికి ఆ సూది పొరపాటున తన వేలుకి తగిలి ఒక గాయం, చిన్న హోల్లాగా పడి బ్లడ్ అయితే వస్తుందండి. ఆ రక్తపు చుక్క ఆ మంచులో పడిపోతుంది, కిటికీలో గుండా ఆ మంచులో పడిపోతుంది. ఇంకా చూసుకోండి, అసలు ఆ మంచు మీద ఆ రక్తపు చుక్క పడుతుంది కదా, అంత తెల్లటి మంచు మీద అంత ఎర్రటి రక్తపు చుక్క పడేసరికి అంత పింకిష్గా అయిపోయి చాలా చాలా అందంగా కనిపించింది ఆమెకైతే. ఇంకా అది చూసి అబ్బా, నాకు కూడా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇలా ఇంత తెల్లటి తెలుపుతో పుడితే బాగుండు, ఇంత మంచు ఎంత అందంగా ఉందో, ఎంత బాగుందో, నాకు కూడా అట్లాంటి సంతానం కలిగితేనే బాగుండు అని అనుకుంటూ ఉందండి. అది ఆవిడ ఏ క్షణాన అలా అనుకుందో కొద్ది రోజులకే ఆవిడ గర్భవతి అయ్యారు. ఆ తర్వాత ప్రసవించేసరికి పాప పుట్టిందండి. అసలు చాలా అందంగా ఉంది. ఆవిడ ఎలా అయితే కోరుకున్నారో అట్లానే చాలా చాలా అందంగా ఉంది. పాపకి నెలల వయసు వచ్చింది. అలా మొదటి సంవత్సరం పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నారు. ఇంకా అది అలా ఉండగా రాణి గారికి పాపం జబ్బు చేసిందండి. ఏదో అంటారు కదా, దేవుడు ఒక వరం ఇస్తే ఇంకొక వరం దూరం అయిపోతుందని. ఇన్నాళ్ళు సంతానం లేదని బాధపడ్డారు పాపం.
ఏ పూజల ఫలితమో ఎట్లా అన్నా కానీ సంతానం వచ్చింది. కానీ ఆవిడకి పెద్ద జబ్బు చేసింది. ఎంతోమంది ఆస్థాన వైద్యులు, రాజవైద్యులు అందరినీ, ఎక్కడెక్కడ ఉన్న ప్రముఖ వైద్యులందరినీ పిలిపించి రాజుగారు చూయించారు. ఆమెకి ఎన్నో రకాల వైద్యాలు చేశారు. కానీ ఫలితం లేదు. పాపం మహారాణి గారు చనిపోయారు. ఇంకా మహారాణి గారు అంటే రాజుగారికి చాలా ప్రేమ కదా. ఇంకా ఆవిడ చనిపోయిన బాధలో ఈ పిల్లని ఎలా చూసుకోవాలి, ఆడపిల్ల పుట్టింది అని చాలా పసివయసు బిడ్డ అదే ఆలోచిస్తూ అదే పరధ్యానంలో ఉండి రాజ్యాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఆయన కూడా బాగా దిగులు పడిపోయారు. ఆయన ఆరోగ్యం కూడా క్షీణించింది. ఇక మహారాజు ఆరోగ్యం కూడా క్షీణించేసరికి ఇక శత్రు దేశాల వాళ్ళకి తెలిసిపోయింది. ఈ దేశం మీద దండయాత్ర చేద్దామని చెప్పి వాళ్ళు ఆలోచనలు, పన్నాగాలు, వ్యూహాలు ఏవైతే ఏముంది వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఆ కబురు మంత్రి గారి వద్దకి చేరింది. ఇక మంత్రి గారు ఆలోచించుకొని ఇలా అయితే కాదు, ఎన్నాళ్ళని రాజుగారు ఇట్లా ఉంటారు, పాపాయిని కూడా ఆయాల సంరక్షణలోనే ఉన్నారు. వాళ్ళకు ఉంటారు కదా ఆ స్థానంలో ఆయాలు, వాళ్ళ దగ్గరే పాప పెరుగుతుంది. చాలా చక్కగా చూసుకుంటున్నారు వాళ్ళు కూడా పాపని. అప్పుడప్పుడు తండ్రి వచ్చి చూసుకుంటూ వెళ్తాడు. అదే దిగులు, అదే ఇంకా ఆరోగ్యం కూడా క్షీణించింది. ఇంక ఇట్లా కాదని చెప్పి మహామంత్రి గారు ఇలానే ఉంటే మన రాజ్యానికే కాదు దేశానికి అంతా చాలా ముప్పు వస్తుంది, ప్రజలందరూ చాలా కష్టాల్లో ఇబ్బందుల్లో పడతారు అని చెప్పి ఇక మహామంత్రి గారు ఇంకా ఉంటారు కదా పెద్దలు అందరూ కలిసి ఒక ఆలోచనకు వచ్చారు. ఒక నిర్ణయానికి వచ్చి రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజా, మీరు ఇలా ఉంటే ఎలా అండి, పాప కూడా మీ మీద బెంగ వేసుకుంటుంది. అంతేకాదు మీరు రాజ్యపాలన కూడా సరిగా పట్టించుకోవడం లేదు, ప్రజలు కూడా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు ముందు తేరుకోండి, కొంచెం పాపకి తల్లి అవసరం ఎంతైనా ఉంది, మీరు మరొక వివాహం చేసుకోండి అని చెప్పారు. అంతకుముందే చాలామంది మరొక వివాహం చేసుకోమని చెప్పినా రాజుగారు వినలేదు. వారి బంధువులు కూడా చెప్పారు. అయినా కానీ రాజుగారు అసలు విననే లేదన్నమాట. మహారాణి గారంటే చాలా ప్రేమ కదా, అందువల్ల ఆయన వినలేదు. కనీసం పాప కోసమైనా చేసుకోండి, పాపకి తల్లి ఎంతో అవసరం అని మహామంత్రి గారు చెప్పిన తర్వాత, అంతేకాకుండా రాజ్యానికి కూడా ముప్పు ఉంది, ఇలా శత్రు సైన్యాలు మన మీదకి దండయాత్రకి రాబోతున్నారు, దాని నుంచి కూడా మీరు కొంచెం ఇదిగా ఉండాలి అని చెప్పి సర్ది చెప్పి ఇక ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. వచ్చిన రెండో రాణి కూడా చాలా అందగత్తండి, చాలా బాగుంటుంది ఆవిడ కూడా. కాకపోతే కొంచెం అహం, గర్వం ఉన్నది ఆవిడకు. ఇక కొన్నాళ్ళు అలా రాజ్యపాలన సాగుతుంది. పాపకు అలా అలా 6 సంవత్సరాలు వచ్చాయి. 6-7 సంవత్సరాల పాప అయింది. అయిన తర్వాత పాప కూడా ఉండే కొంది చాలా ముద్దుగా, చాలా చక్కగా, అసలు బుగ్గలు ఇలా వచ్చి ఫేస్ అంతా గుండ్రంగా ఉండి ఒక చిట్టి చిట్టి పిలకలు వేసుకొని పొట్టి పొట్టి ఫ్రాక్స్ వేసుకొని పాప కూడా బాగా తెల్లగా చబ్బీగా ఉందండి. ఎంతో అందంగా, ఎంతో ముద్దుగా ఉందన్నమాట. అయ్యేసరికి ఇక రాణిగారు ఇంత అందంగా ఉంది పాప, అసలు నన్ను మించిపోయేలా ఉంది అనని ముందు సంబరపడిందండి. ఆ తర్వాత ఊళ్ళో అందరూ పెద్దరాణి కన్నా ఈ పాప యువరాణి అని ఫిక్స్ చేసేసారనమాట. యువరాణికి ఎంతో విలువ, ఎంతో గౌరవం ఇస్తున్నారు. ఇక ఆ రెండవ రాణికి కూడా సంతానం కలిగింది. రాజుగారు కూడా పెద్దరాణి కుమార్తె మీద చాలా ఇష్టం చూపిస్తున్నారు. ఇక ఉండే కొంది ఆమె ఓర్వలేకపోయిందండి. ఏంటి ఇలా జరుగుతుంది, అంతా ఆ పాపకే ప్రయారిటీ ఇస్తున్నారు, ఇప్పటి వరకు మహారాణి నన్ను గౌరవించారు, ఈ పాప ఇలా వస్తుందో లేదో, అందరూ ఈ పాపకే చాలా వాల్యూ ఇస్తున్నారు, ఇది ఇలా కాదు అని చెప్పి నేనే కదా అందగత్తెని, నేనే ఇదిగా ఉంటాను, నాకే గౌరవం ఇవ్వాలి, నాకే హోదా ఉంది, నేనే మహారాణిని, అలా అహం పొగరుతో ఉందన్నమాట. ఉండి తన దగ్గర ఒక మాయాదర్పణం ఉందండి, ఒక నిలువుట అద్దం ఉంది, పెద్ద అద్దం ఉంది, అది మాయాదర్పణం అన్నమాట. ఇక ఆ మాయాదర్పణం ముందు అలంకరించుకొని చూసుకొని మాయాదర్పణమా, ఈ ప్రపంచంలో అందగత్తె ఎవరు, నాకు తెలిసిలే, నువ్వు చెప్పే సమాధానం ఏంటో, నేనే అందగత్తెని, నాకన్నా ఇంకెవరు ఉంటారు రే అందగత్తెలు, అవును కదా, అయినా సరే నీ నోటి నుంచి వినాలని నాకు ఒక చిన్న ఆశ ఉంది, చెప్పు ఈ ప్రపంచంలో కల్లా అందగత్తెలు ఎవరు అని ఆ చిన్న రాణివారు అడిగారు.
అడిగేసరికి ఆ మాయాదర్పణం పక్కపక్క నవ్వి, నీవు అందగత్తెవే రాని కాదన్ను, కానీ నీకన్నా అందగత్తెలు కూడా ఉన్నారు. అవునా? ఎవరు చెప్పు అంటూ విస్తుపోతూ అడిగారు చినరాణి వారు. ఇక అప్పుడు మాయాదర్పణం పక్కపక్క నవ్వి, ఎవరో కాదు, పెద్దరాణి కూతురు, చాలా అందగత్తె ఆవిడ, నీకన్నా చాలా బాగా అందగత్తె. పెద్దయ్యే కొద్దీ తన అందం పెరుగుతూ ఉంటుంది, వయసుతో పాటు తన అందం కూడా క్రమక్రమంగా పెరుగుతూనే ఉంటుంది. నీకన్నా అందగత్తె ఎవరు అంటే ఈ ప్రపంచంలోకెల్లా పెదరాణి వారి కూతురు. ఆ కూతురు పేరు స్నో వైట్. మీకు ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ పాపకి స్నో వైట్ అని పేరు పెట్టారండి. ఎందుకంటే తను పెద్ద మహారాణి వారు ఆ రోజు మంచుతో చూసి సంభాషించింది కదా, అలానే తన మనసులో ఈ మంచు లాంటి అందమైన పాప పుడితే ఎంత బాగుండు అనుకుంది కదా. ఆ పాప కూడా అలానే అందంగా తెల్లగా ఆ మంచులో పడిన రక్తం చుక్క ఎలా అయితే పింకిష్గా వైట్గా ఎట్లయితే ఉందో అలానే పుట్టిందండి ఆ పాప. అందుకని తనకి నామకరణం చేసే రోజు స్నో వైట్ అని పెద్దరాణి వారు పెట్టుకున్నారు ఆ పేరు. సారీ అండి, ఇది చెప్పడం నేను మర్చిపోయాను, ఏమీ అనుకోకండి. ఇంకా స్నో వైట్ అని అందరూ బాగా పిలిచి బాగా చూసుకునేవాళ్ళు. ఇంకప్పుడు మాయాదర్పణం చెప్పింది, నీకన్నా అందగత్తె ఎవరో కాదు, స్నో వైటే అందగత్తె అని. ఇక చూసి ఓర్వలేకపోయిందండి రాణి. ఇక ఇట్లా కాదు అని చెప్పి తన దగ్గరున్న సేవకుల్ని పిలిచి స్నో వైట్ని చంపేయాలి ఎలాగైనా సరే అని చెప్పి పిలిచి స్నో వైట్ని చంపేయండి అని చెప్పేసింది. కొంతమంది నిరాకరించారు. అదేంటి స్నో వైట్ని చంపడం, మా చిన్నరాణి వారు మా యువరాణి వారిని మేము చంపమండి అని ఎదురు తిరిగారు. కానీ వాళ్ళని భయపెట్టి, మీరు కనుక ఈ పని చేయకపోతే మీ ఉద్యోగాలు తీసేస్తాం అని చెప్పి స్నో వైట్ని అడవిలోకి తీసుకెళ్ళి చంపేసేసి ఆ తలకాయని నాకు తీసుకురండి అని చెప్పారండి. చెప్పేసరికి ఇంకా ఏం చేయాలో తోయక ఒక నలుగురిని ఇచ్చి పంపించారు. పాపం స్నో వైట్ని తీసుకొని వెళ్తున్నారు అడవిలోకి. వాళ్ళకి చాలా బాధగా ఉంది. పెద్దరాణి వారు ఎంత మంచివారు, ఈ చిన్నరాణి వారు ఏంటి ఇట్లా ఉన్నారు, ఇంత పాలుగారే వయసు పాప, ఇంత ముచ్చటగా ఉన్న పాపని ఎలా చంపాలని అనుకుంటుంది ఆ చిన్నరాణి వారు. అసలు ఈవిడకి మనసే లేదు, ఇంత కఠినంగా ఎలా ఉంది అని అనుకున్నారు. ఈవిని చంపకపోతే మన నలుగురు ప్రాణాలు పోతాయి, మన కుటుంబాలంతా అల్లకల్లోలాలవుతాయి, ఏం చేయాలి అని అనుకుంటూ వాళ్ళు బాధపడుతున్నారు. ఏం చేయాలి భగవంతుడా అని వాళ్ళు కూడా ప్రార్థిస్తున్నారు. పాపం ఆ స్నో వైట్ వేడుకుంటుంది, దయచేసి నన్ను వదిలేయండి, నా ప్రాణాలను మీరు కాపాడండి, నన్ను ఏమీ చేయదు, ఇంక నేను ఈ రాజ్యంలోకి రాను, ఈ అడవిలో గుండానే వెళ్ళిపోతాను ఎటోకటు, ఇంకా నేను అసలు అటువైపు రాను, దయచేసి నన్ను ప్రాణాలతో వదిలిపెట్టండి అని ఆ చిన్నారి ఆ చిట్టి చేతులతో వేడుకుంటూ ఉందండి. అసలు ఆ పాలుగారే బుగ్గల మీద ఆ పాప కన్నీటి ధారలు ప్రవహిస్తుంటే వాళ్ళు కూడా పాపం చూసి చాలా జాలిపడి చాలా బాధపడి, సరేనమ్మా నేను నిన్ను వదిలేస్తాను, నువ్వు ఇటువైపు పొరపాటునా కూడా రాకు, ఈరోజు మేము వదిలిపెట్టినా నిన్ను ప్రాణాలతో, రేపు ఆ చిన్నరాణి నిన్ను వదిలిపెట్టదు, మేమంటే ఇప్పటివరకు మా రాజుగారికి విధేయులుగా ఉన్నాం, మా తరతరాలు ఇక్కడే పనిచేస్తున్నాం, మా తాతలు పూర్వీకుల నుంచి మీ తాతగారు అట్లా మీ పూర్వీకుల నుంచి మా పూర్వీకులు సేవకులుగా పనిచేస్తున్నాం, అందువల్ల మాకు ఆ విశ్వాసం ఆ నమ్మకం ఉన్నాయమ్మా, రేపు ఎవరైనా కొత్తవారు వచ్చారంటే నిన్ను వదిలిపెట్టరు తల్లి, నువ్వు ప్రాణాలతో ఉండటమే మాకు కావాలి, సరే నిన్ను వదిలేస్తాము, నువ్వు అడవిలో గుండా ఎట్లయినా వెళ్ళమ్మా, జాగ్రత్త తల్లి, జరభద్రం అంటూ ఆ పాపకి జాగ్రత్తలు అన్నీ చెప్పి వదిలిపెట్టారు. ఆ పాప అసలు పరిగెత్తుకుంటూ రొప్పుకుంటూ వెళ్ళిందండి. ఎందుకంటే మధ్యలో ఎక్కడైనా ఆ నలుగురు సేవకుల్లో ఆ భటుల్లో ఏ ఒక్కరికైనా మనసు తలంపు మారి మళ్ళీ చంపడానికి వస్తారేమో అని చెప్పి వాళ్ళకు అందకూడదు, కనుచూపు మేర దొరకకుండా పరిగెత్తాలి అని చెప్పేసి ఎంత అసలు ఆ చిట్టి పాదాలతో ఆ అడవుల్లో ముళ్ళు రాళ్ళు రప్పలు ఉన్నా లెక్క చేయకుండా పరిగెత్తుకుంటూ
వెళ్ళిందండి, చాలా దూరం వెళ్ళింది. ఇంతలో వీళ్ళు ఇటు తిరుగు ప్రయాణం అయ్యారు. మధ్యలో ఒకళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. అయ్యో, ఇప్పుడు మనం ఉత్త చేతులతో వెళ్తే ఎలా? మహారాణి గారు ఆ పాప తల తీసుకొని రమ్మన్నారు కదా, ఇప్పుడు ఎట్లా, ఏం చేయాలి అంటే ఆ తలలో ఉన్న మెదడు కోరారు చిన్నరాణి వారు. ఆ మెదడు తీసుకొని రమ్మన్నారు కదా, ఇప్పుడు మనకేంటి తరుణోపాయం, ఇప్పుడు మనం ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అంతలో దైవశాత్తు వాళ్ళకు ఒక చిన్న ఎలుగుబంటి పిల్ల కనిపించిందండి. సరే, ఇంకా చేసేదేముంది, యువరాణి ప్రాణాల కంటే మన రాజ్యంలోనే ఉన్న ఈ ఎలుగంటి ప్రాణాలంత ఇది కాదు. ఆ యువరాణి కోసమే ఈ ఎలుగు ప్రాణాలు అర్పించడానికే ఆ దేవుడు పంపించారేమోనని ఆ ఎలుగు తలని నరికేసి అందులో ఉన్న మెదడుని తీసుకువెళ్తారండి. తీసుకువెళ్ళి చిన్నరాణి గారికి ఇస్తారు. ఇక ఆ చిన్నరాణి ఆ మెదడును చూసి, ఆహా, ఓహో, ఇంకా స్నో వైట్ చనిపోయింది, చూడు ఈ మెదడు ఎలా ఉందో, ఈ మెదడుతో నేను రుచికరమైన వంట చేయించుకొని తినేస్తాను, ఈ మెదడుని ఎక్కడ వదిలేసినా అది మళ్ళీ పుట్టుకొచ్చేస్తుందేమో అన్న దీనితో వంటశాలకి తనే స్వయంగా తీసుకెళ్ళి ఈ మెదడుతో నాకు కూర వండి పెట్టు అని చెప్పి వంటశాలలో ఉన్న వంటవారికి అప్పగించింది. ఇక వంటశాలలో వాళ్ళు అంతగా పట్టించుకోలేదు. ఏం మెదడు, ఏమోలే, ఈ రాని ఒక్కో రోజు ఇంత కోరికలు కోరుద్ది, ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు, సరే ఆవిడ చెప్పింది చేస్తే పోతుంది, ఇవన్నీ మనకెందుకు ఈ ప్రశ్నలు ఇవన్నీ అని చెప్పి వాళ్ళు ఆ మెదడుతో కూర వండి రాణిగారికి ఇచ్చారు. ఇక చిన్నరాణి గారు అబ్బా లొట్టలు వేసుకుంటూ తిన్నారు. ఎంత బాగుందో, ఆహా ఏమి ఇది బాగుందో. ఈ విషయం ఆ నలుగురు సేవకులకు మాత్రమే తెలుసు. ఆ భటులు అనుకోండి, సేవకులు అనుకోండి, ఎవరైనా ఇంకా వారే, ఆ నలుగురికి మాత్రమే తెలుసు. ఏమని, చిన్నరాణి వారు తింటున్నది ఎలుగుబంటి చిన్న ఎలుగు మెదడు కూర. ఇక వాళ్ళు ముసిముసి నవ్వుకున్నారు మనసులో. కానీ ఆ విషయం ఎవరికి చెప్పలేదు. చెప్తే వీళ్ళ ప్రాణాలు పోతాయి కదా, అందువల్ల నలుగురు ఎవరు ఈ విషయం చెప్పకుండా ఉన్నారు. ఇక ఆవిడ ఎంతో సంతోషంతో ఎంతో పరవశించిపోయింది. ఇంకా నాకు అడ్డు ఎవరూ లేరు, ఇక నేనే ఈ ప్రపంచంలో అందగత్తెని అని చెప్పి చాలా కాలం అలానే ఉండిపోయింది. ఈలోపు మన స్నో వైట్ పరిగెత్తింది కదా, చాలా పరిగెత్తుతూ ఒక చెట్టు కనిపించింది. తనకి మనుషుల జాడ అసలు ఎవ్వరూ కనిపించలేదండి. ఏం చేయాలి భగవంతుడా, ఇంత రాత్రి వేళలో నేను ఎటని వెళ్ళాలి అని చెప్పి, సరే ఈ చెట్టు కింద పడుకుందాము అని చెప్పి చెట్టుకు ఆనుకోగానే ఏదో పాకుతున్నట్టు పైనుంచి చూసిందండి. కొండ చిలువ, పెద్ద కొండ చిలువ అన్నమాట. ఇక పాపకు భయం వేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గుప్పెట్లో పెట్టుకొని పరిగెత్తుతూనే ఉందండి. ఇంకా పరిగెత్తేసరికి వేకువజామున అయింది. అక్కడ ఇంకొక చెట్టు కనిపించింది. ఇంకా ఆ చెట్టు కింద నిద్రపోయింది. స్పృహ అయితే ఏమీ తెలియలేదు. కానీ ఆ అడవిలో వన్యమృగాలు చాలానే తిరుగుతున్నాయి. పులులు, సింహాలు, అన్ని క్రూర మృగాలు అన్నీ తిరుగుతూనే ఉన్నాయి. కానీ ఆ పాపకి ఏమీ కాలేదు. ఇక సూర్యోదయం అయింది. సూర్యోదయం అయిన తర్వాత కొంచెం ఆ సూర్యుడి కిరణాలు పడుతుంటాయి కదా, ఆ వేడికి పాప లేచింది. దాహం అయితే బాగా వేస్తూ ఉంది. ఇక్కడ ఎక్కడైనా కోనేరు కానీ అట్లా కాలువ, చెరువులు ఏమైనా ఉన్నాయేమో, దాహం తీరడానికి ఏదైనా ఉందేమో అని చెప్పి చుట్టూ చూసిందండి. పాపం ఏవీ లేవు, చెరువు లాంటివి కానీ తటాకాలు కానీ ఏవీ లేవు పాపం. ఇక ఆ పాప అలానే పరిగెత్తుకుంటూ ముందుకెళ్ళింది. కొంచెం టైం అయిపోయింది, అంటే ఉదయం 8-9 గంటలు ఆ ప్రాంతం అయింది. ఇంకా అయ్యేసరికి ఆ పాప ఒక చోట నిలబడే చుట్టూతా చూసింది. అంత దట్టమైన అడవిలో కూడా ఒక చిన్న ఇల్లులాగా కనిపించిందండి ఆ పాపకి. అమ్మయ్య, ఇక్కడ ఏదో కుటీరం, ఒక ఇల్లులాగా అయితే ఉంది. ఆ ఇంట్లో వాళ్ళని ఎవరినైనా అడిగి దాహం వేస్తుంది, మంచినీళ్ళు, ఆకలేస్తుంది కదా, ఏదైనా ఆహారం తీసుకుందాము అని చెప్పి ఆ ఇంట్లోకి వెళ్ళింది. వెళ్తే తలుపులు తెరిచే ఉన్నాయి. ఆ ఇల్లు కూడా చాలా చిన్నగా ఉంది. ఆ హౌస్ కూడా ఇదేంటి ఇంత చిన్న ఇల్లులా ఉంది. తను దూరం నుంచి చూసేసరికి అర్థం కాల, చిన్న ఇల్లులా కనిపించేసరికి దూరంగా ఉండి చూసింది కదా, అలా అనిపించింది చిన్నదేమో. కానీ దగ్గరికి వెళ్ళినా కూడా అది చాలా చిన్న ఇల్లులాగా అనిపించింది. భలే ఆశ్చర్యం వేసింది. అరే ఇదేంది భలే చిన్న ఇల్లులాగా ఉంది అని తలుపు నెట్టింది. తలుపులు కూడా తీసే ఉంది. తలుపులు కూడా తీసిన తర్వాత చూస్తే ఒక హాల్ లాగా ఉంది. ఒక పక్కన వంటగది, డైనింగ్ టేబుల్ మీద చిన్ని ప్లేట్లు, చిన్ని గ్లాసులు, చిన్ని స్పూన్స్,
ఉన్నాయన్నమాట. అవి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి. వీటిని చూసి ఆ పాప ఆశ్చర్యపోయింది. అవురా, ఇంత చిన్న ప్లేట్లు ఉన్నాయేంటి, ఇంత చిన్న గ్లాసులు, ఇంత చిన్న స్పూన్లు ఉన్నాయే, అరే భలే ఉన్నాయే, నాప్కిన్స్ కూడా చాలా చిన్న చిన్నవి ఉన్నాయండి. అంతేకాదు ఆ చిన్న గ్లాసులో పానీయం పోసింది. అలానే ఆ చిన్న ప్లేట్లో బ్రెడ్, కొన్ని కూరగాయ ముక్కలు కట్ చేసి వాటి మీద మూతలు కూడా పెట్టి ఉన్నాయి. చిన్న చిన్ని బౌల్స్ అలా పెట్టి ఉన్నాయన్నమాట. ఆమెకి ఆశ్చర్యం వేసింది. సరే అని మళ్ళీ వంటింట్లోకి వెళ్ళింది. అక్కడ ఇంకేమన్నా ఉంటాయేమో చూద్దాం. అక్కడ అంతే, అన్నీ చాలా చిన్ని చిన్ని పాత్రలు ఉన్నాయి. పాపకైతే నవ్వు వచ్చింది. అరే, ఇది నేను రాజమందిరంలో ఉన్నప్పుడు ఆడుకునే చిన్ని చిన్ని వంట సామాన్లాగా ఉన్నాయే అని చాలా ముచ్చటపడింది. అయినా ఇంత చిన్న చిన్న ఉన్నాయి ఏంటబ్బా అని అనుకుంది. ఇక ఆకలేసింది. సరే, అక్కడ ఉన్న ఆహార పదార్థాలని తిందాము. అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర 7 కుర్చీలు ఉన్నాయి, 7 ప్లేట్లు ఉన్నాయి. 7 ప్లేట్లలో తగినన్ని ఆహార పదార్థాలు ఉండి బౌల్స్తో మూతలాగా ఉన్నాయి. అలానే ఇంకొక 7 ప్లేట్లలో కూరగాయ ముక్కలు తరిగి ఉన్నాయి. అలానే 7 గ్లాసుల్లో పానీయాలు నింపి ఉన్నాయి అన్నమాట. సో చూసి, ఓ అంటే ఈ ఇంట్లో 7 ఉంటారన్నమాట అని ఆ పాపకి అర్థమైందనమాట. 7 కుర్చీలు ఉన్నాయి కదా, 7 ప్లేట్లు. వాళ్ళు సరే ఈ పూటకైతే నాకు ఆకలేస్తుంది, నేను తింటాను, ఎవరైనా వచ్చాక చూద్దాంలే అని అనుకుంది. ఇక పాప ఆహారాన్ని తినేసేసింది. తిన్నాక అటు ఇటు కలిగి చూసింది. కాసేపు కూర్చుంది. ఎవ్వరూ రాలా. ఇంతలో పాపం సరిగా నిద్ర లేదు కదా, బాగా పరిగెత్తి బాగా అలసిపోయింది కదా. సరే అని చెప్పి అక్కడ పడుకోవడానికి ఏం లేదు, పైన ఒక మెట్లులాగా కనిపించాయి. సరే పైకెళ్ళి చూద్దాము, ఇక్కడ మెట్లులాగా ఉన్నాయి అని చెప్పి పైకి ఎక్కింది పాప. అక్కడ 7 చిన్న చిన్న మంచాలు ఉన్నాయి. వాటి మీద 7 చిన్న చిన్న పరుపులు వేసి ఉన్నాయి. అలానే 7 తెల్లటి బెడ్షీట్లు, దిండు, అలానే దుప్పట్లు కూడా ఉన్నాయి. ఇవి కూడా భలే చిన్న చిన్నవి ఉన్నాయే, కానీ నాకేమి సరిపోవు ఈ బెడ్లేమి అనుకుంటూ, సరే ముందు నిద్ర వస్తుంది, ఎలాగోలా నిద్రపోవాలి అని చెప్పి ఫస్ట్ బెడ్ మీద పడుకుంది. ఆ బెడ్ ఆ పాపకి చాలా గట్టిగా ఉందన్నమాట. గట్టిగా ఉండి పడుకోలేకపోయింది. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అలా పడుకుంది. తర్వాత బెడ్ మీదకి మారింది. ఆ బెడ్ ముళ్ళు గుచ్చుకున్నట్టు ఉంది. ఏంట్రా బాబు ఇదేంటి ఇలా గుచ్చుకుంటుంది, ఇది నా వల్ల కాదని చెప్పి ఆ తర్వాత 3వ పరుపు మీదకి మారింది. 3వ పరుపు కూడా ఏదో పీచు పీచులాగా తగులుతుంది. ఇదేంటి, ఇది కూడా ఇలా పీచు పీచులాగా తగులుతుంది, ఇది నచ్చలేదు. అలా 4, 5, 6 పరుపులు కూడా మారింది. ఏ పరుపులు సెట్ అవ్వలేదు. ఆఖరికి 7వ పరుపు మీద పడుకుంది. ఇక ఒకవేళ ఇలా ఇన్ని మారడం వల్లనో మరి లేదా 7వ పరుపే తనకి సెట్ అయిందో ఏదైతే అర్థం కాలేదు. సరిగా నిద్ర ఏదో హాయిగా 7వ పరుపు మీద చక్కగా నిద్రపోతూ ఉంది. ఇంకా ఆ తర్వాత బాగా చీకటి పడిపోయింది. ఒక సుమారు రాత్రి ఒక 8, 9 అలా అయి ఉంటుంది టైము. చీకటి పడ్డ తర్వాత ఆ ఇంట్లోకి 7 వ్యక్తులు ప్రవేశించారు. ప్రవేశించి చూస్తే వాళ్ళ టేబుల్ మీద ఉన్న ఆహారం లేదు. వారికి అర్థమైంది ఈ ఇంట్లో ఎవరో వచ్చారు. ఆ 7 మరగుజ్జులండి. లిల్లీపుట్స్ అంటాం కదా, చిన్న చిన్ని మరగుజ్జులు, మనం లిల్లీపుట్స్ అంటాం. భైరవ ద్వీపంలో ఉంటారు కదా మరగుజ్జులు. బాలకృష్ణ పడుకొని ఉంటే వాళ్ళు లేపడానికి ట్రై చేస్తుంటారు. మీకు ఆ సీన్ గుర్తొచ్చే ఉంటుంది. నాకైతే ఈ స్టోరీ చదవగానే నాకు ఆ సీనే గుర్తొచ్చిందనమాట. ఆ మరగుజ్జుల్లో ఒకడన్నాడు, అరే నా స్పూన్ని కదిలించేశారు ఎవరో, ఇక్కడ పెట్టిన స్పూన్ ఇలా లేదు. ఇంకొకరు అన్నారు, అరే గ్లాసులో ఉన్న నా పానీయాన్ని ఎవరో తాగేశారు. ఇంకొకరు, అయ్యో నా ప్లేట్లో ఉన్న అల్పాహారం కూడా తినేసారు, అయ్యో ఇప్పుడు ఎట్లా, అందరి ప్లేట్లలోవి అయిపోయినాయి. అరే ఇప్పుడు మళ్ళీ మనం వండుకోవాలా, అబ్బా ఎవరు వచ్చారు, ఎవరు తిన్నారు, కానీ వస్తువులు ఏమంత చల్లా చెదురు లేదు. వచ్చిన వారు ఆహారాన్ని మాత్రమే తిన్నారు. అయితే దీన్ని బట్టి దొంగలైతే కారు. మరి ఎవరు వచ్చారబ్బా అని ఆలోచిస్తూ చుట్టుపక్కలంతా చూశారు. అక్కడ ఎవరూ లేరు. వంటింట్లోకి వెళ్ళారు. అక్కడ ఏవో సామాను కదిలించినట్లుగా ఉంది, కానీ ఏ వస్తువు విరక్కొట్టినట్టు పగలకొట్టినట్టయితే ఏమీ లేదు. అంటే డెఫినెట్గా ఎవరో మన ఇంటికి వచ్చారు అని వాళ్ళకి అర్థమైంది. సరే ఇంకేం చేద్దాం, ఈ పూటకి ఏవో ఉన్న 4 ద్రాక్ష పళ్ళు తినేసేసి అక్కడ ఏవో కొన్ని పండ్ల ముక్కలు ఉన్నాయి, అవి తినేసేసి వెళ్ళి పడుకుందాం అని చెప్పి అవి తినేసి ఇంకా వాళ్ళు పైకి వెళ్ళారు. మెట్లు ఉన్నాయి కదా,
పైకి వెళ్ళారు, పడుకుందామని వెళ్ళారు. వెళ్ళి పైన డోర్ తీసి చూడంగానే, అరే నా పరుపు మీద దుప్పటి కదిలించి ఉంది, బెడ్షీట్ కదిలించి ఉంది, అంటే నా పరుపు మీద ఎవరో పడుకున్నారు అని మొదటివాడు. అలానే రెండోవాడు కూడా, నా దిండు కూడా నలిగిపోయింది, అంటే నా పరుపు మీద కూడా ఎవరో పడుకున్నారు. మూడోవాడు కూడా, నా దుప్పటి నలిగిపోయింది, నా దిండు నలిగిపోయాయి, ఇదిగో చూడండి పక్కంతా ఎలా చెదిరిపోయిందో, అంటే నా పరుపు మీద కూడా ఎవరో పడుకున్నారు అని అలా అలా అందరూ ఏడవ పరుపు మీద వెళ్ళేసరికి, అరే ఇక్కడ ఒక బుజ్జి పాప పడుకుంది అని అంతా ఆశ్చర్యపోయి చూశారన్నమాట. అసలు ఆ పాపను చూడంగానే వీళ్ళు, అసలు ఇంత తెల్లగా ఉంది పాప, ఇంత ముచ్చటగా ఉంది, ఇంత ముద్దుగా బొద్దుగా ఉంది, అసలు ఎవరి పాప, ఎవరి చిట్టి పాప అని అందరూ ఆశ్చర్యపోయారు. అని పాప 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 అని చెప్పి ఆ పాప చుట్టూ మూగి వింత వింత శబ్దాలు చేస్తూ, అది ఆనందంతో పరవశించి కేకలు వేయనివ్వండి, లేదా ఆ పాపను నిద్ర లేపడానికి ట్రై చేయనివ్వండి, వారి ప్రయత్నం ఏదైతేనేమి అలా వింతగా పాప పాప అంటూ 2 చేతులతో చప్పట్లు కొట్టి బాగా కేకలు పెట్టారు. అంటే భయంకరంగా కాదు, నార్మల్గానే కేకలు పెట్టారు. ఇక ఆ శబ్దాలకి పాప విని లేచి ఒక్కసారిగా దొడుచుకుంది వాళ్ళని చూసి. ఎందుకు అంత మరగుజ్జుగా ఉండి నిద్రలోంచి లేచి చూడంగానే భయపడిపోయిందనమాట పాప. భయపడిపోయి బిక్కబిక్కగా చూసేసరికి వాళ్ళల్లో ఒకళ్ళు ముందుకొచ్చి, నువ్వేం భయపడకమ్మా, మేము నిన్నేమి చేయము, అసలు ఎవరు నువ్వు, ఏంటి, ఇక్కడికి ఎలా వచ్చావు, ఇది మనుషులు తిరిగే స్థావరం అంతకన్నా కాదు, ఇంత దట్టమైన అడవిలో ఇంత చిన్న పాపవి ఒంటరిగా ఎలా వచ్చావు ఏంటి అని అడిగారు. ఇంకా ఆ పాప చూడండి, అంత చిన్న పాప అయినా ఆ విజ్ఞతకి మెచ్చుకోవాలి అని, నా పేరు స్నో వైట్, నేను ఎవరో మీకు చెప్తాను, ముందుగా మీరు నన్ను క్షమించండి, నేను మీ ఆహారం తిన్నాను, అలానే మీ పరుపుల మీద నేను ఇప్పటి వరకు నేను నిద్రించాను, నన్ను మీరు క్షమించండి, మీ అనుమతి లేకుండా నేను ఈ పని చేశాను కదా మీ ఆహారం తిన్నందుకు, అలానే మీ ఇంట్లోకి నేను మీ అనుమతి లేకుండా ప్రవేశించినందుకు ముందుగా మీరు నన్ను క్షమించండి, అట్లానే మీకు ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను, నాకు ఈ పూట ఆహారం అందింది, ధన్యవాదాలు తెలుపుతున్నాను, నేను వెళ్ళిపోతానండి, ఇంకా మీకు ఇబ్బంది ఏమీ కలిగించను, తెల్లారంగానే నేను వెళ్ళిపోతాను అని పాప చెప్పింది. సరే అట్లానే వెళ్ళిపోదువు, కానీ ముందు నువ్వెవరు, అసలు ఏంటి నీ కథా కమీష్ చెప్పేసేయి అని అన్నారండి ఆ మరగుజ్జులందరూ. అని అప్పుడు పాప చెప్తుంది, నా పేరు స్నో వైట్, మాది పలానా రాజ్యం అని జరిగిన కథ అంతా చెప్పేసింది. ఇక ఆ 7గురు అయితే చాలా కన్నీరు పెట్టుకొని చాలా బాధపడ్డారు. అసలు ఆ చిన్నరాణి వారికి చేతులు ఎలా వచ్చాయి, ఇంత పాపని చంపడానికి, ఇంత అందంగా, ఇంత అమాయకంగా, ఇంతగా ఉన్నది ఈ పాప, అసలు ఈ పాపను చంపడానికి ఆ చిన్నరాణికి చేతులు ఎలా వచ్చాయి అని చెప్పి, ఇంకా వాళ్ళు అన్నారు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, నువ్వు మా దగ్గరే ఉండు, మేము వెళ్ళే టయానికి మాకు కాస్త ఆహారం సిద్ధం చేసి ఉంచు, అట్లానే మేము వచ్చే టయానికి కూడా మాకు కొంచెం ఆహారం సిద్ధం చేసి ఉంచు, మాతో పాటే కలిసి ఉండు, కానీ ఉండమ్మా మాతో పాటే అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి కొట్టింది ఆ పాప అలానే మరుసటి రోజు పొద్దున్నే లేచి ఆ ఇల్లంతా శుభ్రం చేసి వాళ్ళకి కావాల్సిన ఆహారం అంతా సిద్ధం చేసింది. వాళ్ళు ఉదయం తిని వెళ్తారనమాట ఆహారం. అలానే వచ్చేసరికి అంతకుముందు అయితే వాళ్ళే ప్రిపేర్ చేసుకొని ఉంచేవాళ్ళు. ఇంకా ఆహారం తిన్నాక చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా చేసావు అని చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు తలుపులంతా వేసుకొని, అమ్మ నువ్వు లోపల గడియ పెట్టుకో, బయట కిటికీ ఉంది, కిటికీలో గుండా చూసి చెప్పారు, అమ్మ నువ్వు లోపల గడియ పెట్టుకో, ఎవరు వచ్చినా సరే నువ్వు తలుపు తీకు, ఎవరు 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 అని అడుగు, 1కి 3 సార్లు అడుగు, వారి నుంచి సమాధానం విన్న తర్వాతనే నువ్వు ఆ తలుపులు తెరువమ్మ, ఎవరు పడితే వాళ్ళు, ఇది దట్టమైన అడవి, దొంగలు రావచ్చు, ఎవరైనా వస్తారు, జాగ్రత్త, అంతే, మళ్ళీ మీ చిన్నరాణిని కూడా నమ్మలేము, ఆమె నువ్వు ఇక్కడ ఉన్నావని పసిగట్టిద్ది, ఎలా అయినా సరే పసిగట్టిందనుకో ఆవిడైనా వస్తుంది, అందువల్ల నువ్వు దయచేసి తలుపులు మాత్రం తీయొద్దమ్మా, మేము వస్తేనే తలుపులు దిగి, ఇంకా నీకేదైనా అనుమానం ఉంటే ఈ కిటికీలో గుండా తొంగి చూసి అప్పుడు ఎవరైనాది నిర్ధారించుకొని అప్పుడు తలుపులు తీయమ్మా అని వాళ్ళు చెప్పి వెళ్ళారు. అలాగే అని చెప్పి స్నో వైట్ తలకాయ ఊపింది, అలా అని అంది. ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోయాక స్నో వైట్ కూడా ఆహారం తిని మిగిలిన పనులు పూర్తి చేసుకొని కాసేపు విశ్రమించింది. అలానే రాత్రికి వాళ్ళు వచ్చే టయానికి ఆహారాన్నంతా సిద్ధం చేసుకొని ఉన్నది. ఇక తరువాత భాగం మరలా ఇంకొక వీడియోలో మీకు చెప్తాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై రాధి ఛానల్. టాటా, బాయ్ బాయ్.